శాక్య నాయనారని ఒక నాయనారు. ఆయనకి గొప్ప శివభక్తి తత్పరుడు. కానీ ఆయన ఉన్నటువంటి రోజులు ఎటువంటివంటే శివుడి గురించి మాట్లాడడం కానీ, శివ అన్న నామం చెప్పడం కానీ, శివార్చన చెయ్యడం కానీ కుదరనటువంటి భయంకరమైన పరిస్థితులలో ఆనాటి రోజులున్నాయి. లోపల పరమభక్తి, శివారాధన చెయ్యాలని. కాంచీపురంలో ఉండేవాడు మహానుభావుడు. శివలింగాన్ని ఒకదాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టారు ఆ రోజుల్లో. ఈయన కోరిక ఏమిటంటే మనసులో ఒక్కసారి ఆ శివలింగం దగ్గరికి వెళ్ళి ఇన్ని పువ్వులు పట్టుకొని కాస్త 2 నామాలు చెప్ప శివలింగం మీద పూలెయ్యాలని. ఆ రోజుల్లో పరిస్థితి ఏమిటంటే శివలింగం మీద పూలు ఎవడైనా వేశాడో, శివుడికి నమస్కరించాడో ప్రళయమే. కాబట్టి ఇప్పుడు ఎలా శివ పూజ చేయడం? ఆయన ఏమించుకున్నాడంటే మార్గం, శివార్చన చేయని వాడిలా పైకి కనపడాలి, లోపల శివార్చన చేస్తున్న కోరికకి తీరాలి. అందుకని ఆయన అటుగా వెడుతూ రోజు అన్నం తినే ముందు కళ్ళంబట నీళ్లు పెట్టుకుని, శివ నీ పూజ చెయ్యకుండా ఎలా తిననయ్యా అన్నమని ఆ రోడ్డు మీద ఉన్న శివలింగం దగ్గరికి వెళ్ళి, శివుడివా నువ్వు శివుడివా అని రాయి తీయడం. ఇంత పెద్ద చామంతి పువ్వు నా చేత్తో పట్టుకున్నాను అనుకుని శివట నిలబడేసేవాడు. లోపల చామంతి పువ్వు వేశాను, శివుడివా అని మళ్ళీ ఇలా తీయడం, శివ అని మళ్ళీ ఇలా ఓ రాయడం. ఇంత బొడ్డు మల్లె వేశాను. పరమశివుడి పాదాల మీద ఏం పడ్డాయో తెలుసా అండి? చామంతి పూలు, మల్లెపూలు పడ్డాయి. చూసే వాళ్ళందరూ ఏమనుకున్నారో తెలుసా అండి? వీడు అసలు నిజంగా మన మాట వింటున్నవాడు, చూసావా శివలింగం మీద రాళ్ళు వేస్తున్నాడు వీడిని మనం చాలా గౌరవంగా చూడాలనుకున్నాం. లోకానికి అర్థం అవుతుందా, శివుడికి అర్థం అవుతుందా? శివుడికి అర్థం అవుతుంది. ఇది శాక్యనాయనారి జీవితం. ఇంతే ఆయన పూజ. ఇది ఆర్తిలోంచి వచ్చిన పూజ. ఒకరోజు ఆయన అన్నం తినడానికి కూర్చున్నాడు, భార్య వడ్డించింది. వడ్డిస్తే అన్నం తినబోయాడు. శర్వహ అనో నామం జ్ఞాపకానికి వచ్చింది. ఈ అన్నం నాకు పెట్టినవాడు శంకరుడు, లోపలికెడితే జీర్ణం చేస్తున్నవాడు శంకరుడు, అగ్నిని ఆదేశించి అన్నాన్ని ఉడికేటట్టుగా నా ఇంట పాచకుండి చేసినవాడు శంకరుడు, నీటిగా ఈ అన్నం ఉడికేటట్టు కలిసినవాడు శంకరుడు. నేను శంకరుణ్ణి, నేను పశువు తిన్నట్టు ఈ అన్నం తినడానికి వచ్చాను. ఇవాళ శివలింగం మీద 4 పువ్వులు వేయడం మర్చిపోయానని అన్నపు పళ్ళెం దగ్గర లేచి భార్యకి చెప్పకుండా పరుగున శివలింగం దగ్గరికి వెళ్ళాడు. పూజ చేయకూడదు. పరిస్థితులు ఎలా ఉన్నాయి? నిలబడి 4 రాళ్ళు తీసి శివుడివా అని మళ్ళీ వేశాడు. వేస్తూ ఇంతకన్నా చెయ్యలేకపోతున్నానయా అని కన్నుల నీరు కార్చాడు. వెంటనే ఈశ్వరుడు ఆయనకి నటరాజమూర్తిగా సాక్షాత్కరించి తనలోకి కలిపేసుకున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, శాక్యనాయనార్ జీవితంతో మీకేమర్థమవుతోంది? మహేశ్వరుడన్న శబ్దం చేత మీ సంకల్పములను, మీ హృదయ శుద్ధిని, మీ చిత్తశుద్ధిని చూడగలిగినవాడు. ఇది ఆయన స్వతంత్రత. ఇప్పుడు మీరు బాహ్యంలో ఆయన లోపల చేసింది మీకు తెలియదు. అంటే శంకరుడి మీద రాళ్లు వేసినటువంటి వాడికి మోక్షం ఇచ్చినవాడు శంకరుడు అని మీరు సిద్ధాంతం చేశారనుకోండి, మీరు నేను అలా వేస్తే ప్రమాదాలు వస్తాయి. కాబట్టి లోపల ఏ భావనతో ఒక్క రాయి వేసినా దాన్ని భావనకి అనుగుణంగా తీసుకుని ఉద్ధరించి, చాలు పొంగిపోయాను రా నీ భక్తికని అన్నం విడిచిపెట్టి 4 రాళ్లతో పూజ చేసిన వాడికి మోక్షం ఇచ్చినవాడు. ఇలా చేస్తే మోక్షం ఇవ్వాలని ఏమైనా రూల్ ఉందా? అలా నియమాలు ఏమి ఉండవు. ఈశ్వరుడి స్వతంత్రత, ఆయన ఇయ్యగలడు. ఇది మహేశ్వర శబ్దము చేత ప్రతిపాదింపబడుతుంది. ఇది ఆయన శక్తికి లోపం ఉండదు. ఆయన ఇది చేశాడు కాబట్టి ఇంక ఇది చెయ్యలేడని మీరు చెప్పలేరు. ఆయన శక్తి క్షీణించిపోయిందండి, ఆయన అలిసిపోయాడండి, అలా ఏం ఉండదు. నిరంతర ఉత్సాహముతో ఉంటాడు. ఎప్పుడు ఆయన శక్తి క్షీణించడం అన్నది ఉండదు. అటువంటి వాడెవడో సర్వజ్ఞత